నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే మంచి రెసిపీని చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. బెండకాయ ఫ్రైని అయితే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సమ్మర్లో ఎక్కువ శాతము మనము పచ్చి పులుసు, రసము, సాంబారు, మజ్జిగ చారు, పప్పుచారు ఏదో ఒక చారు చేస్తూనే ఉంటాము. అలాంటప్పుడు ఇలా ఫ్రై చేస్తే పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఏ ఫ్రై చేసినా మనము చారునైతే కంపల్సరీ పెడతాం కదా. అలాంటప్పుడు ఇలా బెండకాయ ఫ్రైని పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళే కాదు, వచ్చిన గెస్ట్లు కానీ చుట్టాలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఫంక్షన్లో కూడా పెట్టచ్చు. లేత బెండకాయలు 1/2 కేజీని అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్న బెండకాయలనే తీసుకున్నాను. మంచిగా కడిగిన తర్వాత 1 ఇంచు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయతో చేసిన రెసిపీలు నా ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. మంచి మంచి రెసిపీలు నా ఛానల్లో ఉన్నాయండి. అవి కూడా చూడండి. మీకు నచ్చితే చేసుకొని తిని చూడండి. నచ్చితే షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. బెండకాయ ముక్కలను అయితే దోరగా ఫ్రై చేసుకోవాలండి, మాడనివ్వకుండా. బెండకాయ ప్రతిరోజు తిన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక్క బెండకాయను వాటర్లో నానబెట్టేసుకొని మనం పరిగడుపున ఉదయం పూట వాటర్ తాగి ఒక బెండకాయ ముక్కను తిన్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ప్రతిరోజు ఒక బెండకాయ తీసుకొని మీరు తిని చూడండి. మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో. బెండకాయ ముక్కలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ని పక్కన అలాగే పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని అదే ఆయిల్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ సరిపోతుందండి, ఇంకా మళ్ళీ వేయనవసరం లేదు. ఆయిల్ సరిపోతుంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. నాకైతే సరిపోతుంది. 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వరకు పల్లీలను అయితే వేసేసుకోవాలి. పల్లీలు వేయడం వల్ల బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా పల్లీలను దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మా చెట్టుకే కరివేపాకండి ఫ్రెష్గా తీసుకున్నాను. మా చెట్టు నుంచి కరివేపాకు కోసి నేనైతే కరివేపాకును కడిగి వేసేస్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ధనియా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. మీ కారం తగినట్టుగా మీరు వేసుకోండి. నాకు 1/2 స్పూన్ సరిపోతుంది. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. వెల్లిపాయలను పొట్టు తీసి కచ్చా పెచ్చాగా దంచి వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఎల్లిగడ్డ ముద్దని వేసేసుకోవాలి. వెల్లిగడ్డ ముద్ద వేయడం వల్ల బెండకాయ ఫ్రై చాలా కమ్మగా ఉంటుందండి. వేడి వేడి అన్నంతో పాటు తింటుంటే ఊరికనైనా తినేయచ్చండి. ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని స్పూన్తో డైరెక్ట్గా బెండకాయ ఫ్రైని తినేయచ్చు. పిల్లలకు కూడా వేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బూందీలాగానో, మిక్చర్ లాగానో, పకోడీ లాగానో పిల్లలు తినేస్తూ ఉంటారు. బెండకాయ 65 తిన్నట్టుగానే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది 2-3 డేస్ అయినా ఉంటుందండి, ఖరాబ్ కాదు. టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తాను. యూట్యూబ్ వాళ్ళు నా ఛానల్ని ఆప్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నా ఛానల్లో మాత్రము మంచి మంచి రెసిపీలు ఉన్నాయండి. నాకైతే యూస్ రావట్లేదు. మరి యూట్యూబ్ వాళ్ళు చేస్తున్నారో లేదంటే మీరు చూడట్లేదో నాకు తెలియట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తాను. నా వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.